హాయ్, ఇక్కడికి వచ్చిన అందరికీ హాయ్ అండి. కిరణ్ అంటే కళ్యాణ్ గురించి నేను చెప్పాలి. యాక్చువల్లీ ఇందాకే అనుకున్నా నేను, అంటే పిలిచి అంటే స్టేజ్ పైకి వచ్చినా రాకపోయినా మధ్యలో ఇంటర్ఫియర్ చేసుకొని అయినా సరే పర్సనల్గా అనౌన్స్మెంట్ అట్లా చిన్నది నా విషయం చెప్దాం అనుకున్నాను. విషయం ఏంటంటే కిరణ్ నేను కలిసి ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేశాము. ప్రతి ప్రాజెక్ట్లో నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టరు కిరణే చేస్తుండే. సో అంటే ఒక ఆర్టిస్ట్గానే కాకుండా మా ట్రావెల్ ఎలా అయిపోయింది అంటే నా బ్రదర్ అయిపోయాడు. సో మేము ముగ్గురం అన్నదమ్ములము. సో కిరణ్తో కలిపి 4. అలాగే ఇంకా తమ్ముడు కూడా ఉన్నాడు కేదార్ అట్లా. సో నాకు చాలా ఇష్టం కిరణ్. సో చాలా కష్టపడతాడు. యాక్చువల్లీ ఏంటంటే కిరణ్ దగ్గర ఉన్న ఒక మంచి క్వాలిటీ చెప్తాను. యాక్చువల్లీ ఇందాక మీరు అడిగారు కదా, సో ఆ క్వాలిటీ నేను చెప్తాను కిరణ్కి. ఫ్రెండ్షిప్ చేయాలంటే కిరణ్తో చేయాలి. మంచి ఫ్రెండ్షిప్ మెటీరియల్ కిరణ్. సో ఎవరినైనా సరే అంటే హాయ్ బాయ్ కలిసామా మాట్లాడామా వెళ్ళిపోయామా అలా ఉండడు కిరణ్. సో వన్స్ ఎంటర్ అయ్యాడు అంటే వాళ్ళు మన కాదు అని వాళ్ళు ఫీల్ అయిన ఎదుటోళ్ళు ఫీల్ అయినా కూడా నా అనుకొని ఫీల్ అయ్యి అంటే లైక్ డిప్రెషన్ కానీ లేకుంటే బాధలో ఉన్నా కూడా ఫర్ సపోజ్ నా విషయం చెప్తాను. నేను నిన్ననే చెప్పాను, మొన్న ఒకరోజు కాల్ చేశాడు, అన్న ఏమైంది ఇక నువ్వు కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటంటే, లేదు కిరణ్ నేను కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నానంటే, అన్న నేనేమైనా హెల్ప్ చేయొచ్చా నీకోసం చెప్పానా అని చెప్పేసి. సో అది కిరణ్. సో ఆయన కష్టం ఎంత కష్టపడుతున్నాడో మేమందరం క్లియర్గా చూస్తున్నాం, ఎందుకంటే మేమంతా ఫ్రెండ్స్గా. సో ప్రతి క్షణం ఏదో ఒకటి చేయాలి. అది కాదు కిరణ్ ఇంత ట్రై చేస్తున్నాం అవ్వకపోతే అన్న ట్రై చేద్దామన్నా, ట్రై చేస్తేనే కదా అయ్యేది, లేకుంటే ఎట్లా ఖాళీ బీలి కూర్చొని తిరగడం వేస్ట్ అన్న. లైఫ్ వచ్చినాం ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోవాలి. సో నాకంటూ ఒక పేజ్ ఉండాలన్న ఇండస్ట్రీలో. సో ఆ పేజ్ అది ఒక పేజ్తో ఆగకూడదు, ఒక పుస్తకం అవ్వాలి కిరణ్. సో నేను ఆరాధించే నా గురువు మై గాడెస్ మా శక్తి, అమ్మవారి ఆశీస్సులు, నా గురువు ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి. నీ సక్సెస్ వెనక వాళ్ళుండి నడిపించాలి. అలాగే వాళ్ళుండి నడిపించకపోయినా నీ కష్టమే నిన్ను నిలబెడుతుంది. సో ఒక అన్నగా నీతో ఎప్పుడు ఉంటాను, నీ విజయంలో ఎప్పుడు నేను అనుకుంటాను నేను. ఓకే, లవ్ యూ మై డియర్ బ్రదర్. God bless you. Wow, that was so sweet and so emotional, Pratap Singh garu. సో డిఎన్కే మూవీని అంటే చాలా కష్టపడి ఇక్కడున్న వాళ్ళందరూ అంటే కిరణ్ కోసం మేమందరూ ఇక్కడికి వచ్చాం. సో డిఎన్కేని ప్లీజ్ దయచేసి అందరూ చూడండి. న్యూ టాలెంట్ అంటే మేము నటిస్తున్నాం, మేము నటులము, మేము డైరెక్టర్, కెమెరామెన్ ఇలా చెప్పుకోవడానికి మేము బయటికి రావాలి అంటే మాకు ఒకే ఒక మూవీ అనేది మాధ్యమం. మాకు మూవీ లైక్ సీరియల్స్ లేకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒకటి. సో ఏదో మా కష్టాన్ని అంటే మాకు మించి ఏదో ప్రయత్నం మేము చేస్తున్నప్పుడు సో దాన్ని మీరు చూసి మాకు ఎంకరేజ్ చేయండి. సో అలాగే చాణక్యాన్ని కూడా మీరు చేయి పట్టి ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కళ్యాణ్ని మాత్రం మీరు బ్లెస్ చేయండి ప్లీజ్. అందరి హీరోలని మీరు ఎలాగైతే ముందుకు మీరు చేపట్టి నడిపించారో సక్సెస్లోకి, అలాగనే కిరణ్ని కూడా ముందుకు తీసుకురండి ప్లీజ్. థ్యాంక్ యూ.